ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆయన సూసైడ్ చేసుకున్నాడు, సీతారాం రెడ్డి అని చెప్పేసి. ఆయన ఎందుకు చేసుకుని సూసైడ్ అంటే వాళ్ళ అన్ఫార్చునేట్లీ వాళ్ళ భార్య ఎవరైతే ఉన్నారో రేణుక అని చెప్పేసి, ఆమె ఒక ఇద్దరు ముగ్గురుతోని అక్రమ సంబంధాలు పెట్టుకుని చెప్పేసి ఆయన అది చూసి, అంటే వాళ్ళు ఆమె అక్రమ సంబంధం పెట్టుకుంటే కాకుండా ఆమె ఏవైతే వాళ్ళ ప్రియుడితో కలిసి తీసుకున్నటువంటి ప్రైవేట్ వీడియోస్ ఉంటాయో ఆ ఫొటోస్ అన్నీ కూడా ఆమె ఇన్స్టాగ్రామ్లో రావటం, ఆ ఇన్స్టాగ్రామ్లో చూసి చెలించిపోయి, ఇంత మంచి నేను దాదాపుగా 2-3 లక్షల శాలరీ అంట, ఇంత శాలరీ, ఇద్దరు పిల్లలు ఉన్నారు నాకు, ఇంత ఇదిగా నేను ఇద్దరు ముగ్గురుతోని వాళ్ళ భార్య అంటే ఇద్దరు ముగ్గురుతో ఉండటం చూసి అది తట్టుకోలేక ఆయన పాపం సూసైడ్ చేసుకున్నాడు. ఒక 19 పేజీల సూసైడ్ లెటర్ రాసి, అది యాక్చువల్గా జరిగింది ఫిబ్రవరిలో జరిగింది. బట్ అది లేట్గా మనకు తెలిసింది ఏంటంటే, అది ఈ మధ్య ఎవరైతే వాళ్ళ ఫాదర్ ఉన్నారో, ఎవరైతే సీతారామరెడ్డి ఫాదరు, ఆయన పోలీస్ కేసు పెడితే, పోలీస్ కేసు అప్పట్లో మరి ఏదో అనివార్య కారణాలు అప్పుడు సూసైడ్ అని చెప్పేసి సూసైడ్ కదా అని బుక్కున్నారు. సరే, అది పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరగక ఆయన రీసెంట్గా మళ్ళీ పోలీసులు ఆశ్రయిస్తే అప్పుడు తెలిసినటువంటి విషయం ఏంటంటే, ఆయన ఎవరైతే సీతారాం రెడ్డి ఉన్నాడో వాళ్ళ భార్య రేణుక ముగ్గురు వ్యక్తులతో అక్రమ సంబంధం పెట్టుకుంటే, ఒకసారి ఆల్రెడీ ఫస్ట్ జరిగితే కూడా మందలించి వాళ్ళ ఇంట్లో చెప్పి ఒక 2 నెలలు ఆమె దూరంగా పెట్టినాక కూడా మళ్ళీ పిల్లలు ఉన్నారని చెప్పేసి మాట్లాడుకుని మళ్ళీ తీసుకొస్తే మళ్ళీ సేమ్ అదే పరిస్థితి దాదాపుగా. అంటే వాళ్ళ నాన్న చెప్పేదాని ప్రకారం చూస్తుంటే కొన్ని అసలు విస్తుపోయే నిజాలు చూపిస్తుంది. ఏంటంటే వాళ్ళు దాదాపుగా చాలామందితో ఉందని చెప్తున్నాడు. అయితే ఆయన అయితే వీడియో సూసైడ్ నోట్ రాయడం మాత్రం ఏంటంటే, ఒక ముగ్గురితో చూశాను నేను, వాళ్ళ వీడియోలు చూశాను నేను, అది తట్టుకోలేక చేశాను చెప్పేసి. ఆ తర్వాత సరే ఇక గోల్డ్, బంగారం, చాలా క్యాష్ ఉందని చెప్పి, అంటే ఎంత దారుణమైన పరిస్థితి అంటే, ఎందుకు ఇట్లా అంటే సమాజం ఎక్కడ పోతుంది అంటే, చాలా ఆశ్చర్యకర విషయం ఏంటంటే, చాలా బాధాకర విషయం ఏంటంటే, ఇద్దరు పిల్లలు పెట్టుకొని ఒకసారి చెప్పిన తర్వాత కూడా సరే, ఒకసారి చెప్పింది అది మనిషి కనుక సహజంగా జరిగిందేమో తెలియదు, బట్ ఒకసారి చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకా అదే తప్పు రిపీట్ చేయడం వల్ల అనవసరంగా ఆయన సూసైడ్ చేసుకున్నాడు కదా. ఇప్పుడు యాక్చువల్గా సిగ్గుతో తలంచుకోవాల్సింది ఆమె, బట్ కానీ ఆయన ఏంటంటే తట్టుకోలేకపోయాడు. సమాజంలో ఉన్నటువంటి ఆయన స్టేటస్ కానీ, లేదంటే పిల్లలు ఉన్న దానికి ఆయన తట్టుకోలేక చాలా రోజులు దాదాపుగా ఆయన ఒక వాళ్ళ ఫాదర్ చెప్పేదాన్ని బట్టి 6 to 8 months బాగా స్ట్రగుల్ అయ్యాడంట. అంత స్ట్రగుల్ స్ట్రెస్ ఎవరు చెప్పలేని పరిస్థితిలో సడన్గా ఒకరోజు సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. చాలా బాధాకరమైన విషయం ఇది. ఇప్పుడు రీసెంట్గా అంటే నిన్న పోలీసులు ఆమెను ఎవరైతే రేణుక ఉన్నదో ఆమెని వాళ్ళిద్దరు బాయ్ ఫ్రెండ్స్ అని చెప్తున్నారు. ఒక ఇద్దరిని ప్రస్తుతం ఇద్దరు దొరికారు. మరి వాళ్ళు మిగతా వాళ్ళు కూడా ఇంకా ఫొటోస్ ఉన్నాయని చెప్తున్నారు. ఆ ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. శ్రవణ్ అని ఇంకోనేమో రామకృష్ణారెడ్డి అని చెప్పేసి ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత ఇంకా పోలీసు ఇన్వెస్టిగేషన్లో ఇంకా నిజాలు తెలుస్తాయేమో కానీ, బట్ ఏదైనా సరే చాలా నిండు జీవితాన్ని నాశనం చేసుకోవడం అనేది చాలా బాధాకరం. మరి ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనేది తెలియదు. బట్ ఏదైనా సరే ఇటువంటి ఆపాల్సిన అవసరం ఉంటుంది. మనం జాగ్రత్తగా వాళ్ళని, అంటే ప్రాణం కదా, ప్రాణం లైట్గా తీసుకొని చేయడం కంటే కూడా, అంటే ఆయన ఎంత బాధపడి ఉంటాడో కూడా, బట్ ఆయన సైడ్ ఆలోచిస్తే, బట్ ఏదైనా ప్రాణమే కాబట్టి ఇట్లాంటి చూద్దాం పోలీస్ ఇన్వెస్టిగేషన్స్ ఏం జరుగుతుంది.